పట్టుకో, ఇట్లనే పట్టుకో, ఇక ఈడ పెట్టుకో, ఈడ పట్టు. ఒక్కసారి నేను ఏ కొలత పెట్టట్లేదు చూడండి, క్రాస్ పట్టి నేను ఎలా కట్ చేస్తున్నాను. వేళ్ళతోటి క్రాస్ పట్టి పైన కట్టు కొంచెం. ఇగో 4 వేళ్ళు. ఇక్కడ ఖర్చుకు వదిలిన, ఇక్కడ ఖర్చు వదిలిన 4 వేళ్ళు వదిలేసి స్కేల్ తోటి లైన్ వేసిన. చూడు, ఈ పొడుగు అంటావా, ఈ పొడుగు కొలత బ్లౌజ్ తోటి కొలుసుకోవాలి. ఈజీ ట్రిక్ ఇది. ఇట్లా కొలత బ్లౌజ్ తోటి కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి, ఖర్చుతో సహా. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ 2 వేళ్ళు, వేలు మీద కొంచెం, ఇక్కడ 4 వేళ్ళు ఇలా పెట్టాడు. దీనికి ఒక కరువు స్కేల్ తోటి మార్క్ చేసి క్రాస్ పట్టి రెడీ అయిపోయింది. ఎంత బాగున్నది. క్రాస్ పట్టి టైం వేస్ట్ లేదు. ఇక కొంచెం పెద్ద పెట్టుకో. ఇగో ఇలా కట్ చేసుకుంటూ వచ్చాయి సేమ్ మార్క్ మీద. ఇగో ఇలాగా1 ఇంచ్ మీద కొంచెం, ఒక వేలు మీద కొంచెం ఎక్కువ. షేపు నీకు ముందు భాగంకి వచ్చే విధానంలో ఎంత కరెక్ట్ వస్తుందో అది అబ్జర్వ్ చేసుకొని చూసుకో. ఇగో నీకు మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా నీకు ఇలా కట్ చేసి ఇస్తా. ఓపెన్ సైడ్ ఓపెన్, 2 క్రాస్ పట్టీలు ఇలాగా. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, బ్లౌజ్ మొత్తం సింపుల్గా హై నెక్ బ్లౌజ్ కటింగ్ విధానం అనేది చూపించాను. మీరు ఎవరన్నా వెళ్ళి చూడని వాళ్ళు ఉంటే చెక్అవుట్ చేసుకోండి. అన్ని షార్ట్స్ రూపంలో పెడుతున్నా. ఇది నెక్ పీసులు కట్ చేసుకో. ఇది హై నెక్ కాబట్టి ఒక 2-3 పీసులకే సరిపోతుంది మంచిగా. ఇలాగా 1 2 3 ఇక ఈ పీసులకు నీకు నెక్ ఇచ్చేస్తుంది. ఉక్స్ పట్టి పట్టి అంటావా, ఇలాగా ఒక పీస్ తీసుకున్నాం అనుకో, ఉక్స్ పట్టి కాజపట్టి, వీప్ పట్టి, అందులో వీప్ పట్టి ఉక్స్ పట్టి కాజపట్టి వస్తుంది. ఇదంతా మిగిలింది ఫ్రెండ్స్, వాళ్ళకే ఇచ్చేద్దాం క్లాత్. వాళ్ళది ఎందుకు, మనకు ఎవరికన్నా పిల్లలకు క్యాపులు ఫ్రాకులు వాళ్ళకి వచ్చినప్పుడు కుట్టించుకుంటారు, వాళ్ళకి ఇచ్చేద్దాం. ఇంకా ఈ పీస్ కూడా ఉంది నీకు ఉక్స్ పట్టి కాజపట్టికి. ఇంట్లో కాజపట్టి ఉక్స్ పట్టి ఇది వేసేసుకో కాజపట్టికి, క్లాత్ పైన క్లాత్కి. ఓకే ఫ్రెండ్స్, మరి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కట్ చేసుకొని కుట్టండి, మనం చూడండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.